హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ పూజా వ్లాగ్స్. మీరందరు నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. నేను మరెన్నో కుకింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తాను. నాకు వచ్చినవి అయితే పెడుతూ ఉంటానండి, చాలా సింపుల్గా అలాగే మంచి టేస్ట్ వచ్చే విధంగా. ఈరోజు అయితే సింపుల్గా ఫిష్ కర్రీ అయితే వేసుకుందాము. ముందుగా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. మీరు ఫిష్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి చింతపండు. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి నానబెట్టుకున్నాను. తర్వాత ఆనియన్ అయితే కాల్చుకోవాలండి. మెయిన్ కర్రీకి మంచి టేస్ట్ ఈ ఆనియన్తోనే వస్తుంది. అప్పట్లో పొయ్యిలో వేసి కాల్చేవాళ్ళు, ఇప్పుడు మనకైతే పొయ్యిలు ఎక్కడ ఉన్నాయండి. అందుకని స్టవ్ పైన అయితే కాల్చుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. కట్ చేసుకొని మనం ముందుగా నానబెట్టిన చింతపండు కూడా ఇందులోనే వేసుకొని, చింతపండు వాటర్ అలాగే కర్రీకి సరిపడినంత కారం అయితే వేసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత అందులోనే దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, 3 ఇలాచీలు, అలాగే మెంతులు, జీలకర్ర మెయిన్ అండి చేపల కర్రీకి మంచి టేస్ట్ వచ్చేది కూడా వీటితోనే. కంపల్సరీ వేయడానికి ప్రయత్నించండి. ఇవన్నీ వేసుకొని మంచిగా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టి పక్కన పెట్టుకోండి. కర్రీకి దీంతోనేనండి మంచి టేస్ట్ వచ్చేది కూడా. తర్వాత ఫిష్ కర్రీ చేయాలనుకున్నప్పుడు వెడల్పాటి గిన్నెని తీసుకోండి. అందులోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని కర్రీకి సరిపడినంత, తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి అందులోనే వేసుకొని టమాటో కూడా వేసుకోండి, ఒక 2 టమాటోలు. అవి కొంచెం వేగుతున్నప్పుడు కొంచెం పసుపు అలాగే కరివేపాకు వేసుకోండి. అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కొంచెం పచ్చివాసన మొత్తం పోయేంత వరకు వెయిట్ చేయాలి. మనం కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. తర్వాత అందులోకి మనం చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మన కర్రీకి ఒక గ్లాస్ వాటర్ అన్న పోసుకోవాలండి. ఫిష్ కర్రీ చేసేటప్పుడు వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. తర్వాత ఫిష్ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత దగ్గర పడుతుంది. నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. అందులోనే కొంచెం కల్లుప్పు అయితే వేసుకోండి. తర్వాత మంచిగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసుకోండి. చేప ముక్కలు శుభ్రం చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి నానబెట్టుకోండి. చాలా బాగుంటాయి ఫ్రెష్గా. మనం చేప ముక్కలు ఇప్పుడే వేసుకోవాలండి. చాలామంది స్టార్టింగ్లోనే చేప ముక్కలు వేశారు. చేప అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడే వేయాలి చేప ముక్క. ఇప్పుడు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గరం మసాలా మొత్తం పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో ఉడికియండి. చాలా త్వరగా ఉడికిపోతుంది, కానీ చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.